అసలు కడియం శ్రేయర్ గారికి చీము నెత్తురు ఉంటే ఆయన మనిషి అయితే ఇప్పటికైనా టాల్ లీడర్ అని చెప్పే కడియం శ్రేయరి ఏఐని అడ్డు పెట్టుకొని ప్రజలు ఇచ్చిన తీర్పును తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నాం. కడియం శ్రేయరి దానికి ఒకటే హెచ్చరిక లేదా చివరికి ఒక డిమాండ్ లేదా మూడోది సవాల్ చేస్తా ఉన్నా. ఈరోజు దాదాపు 65 సంవత్సరాల నుంచి దళితుడు కూడా కాని అదే నకిలీ దళితుడైన నువ్వు రాజ్యాంగం కల్పించిన అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని అనేక ప్రభుత్వ రాజకీయ పదవులు అనుభవించిన నువ్వు నీ కుటుంబం మొత్తం కూడా ఈరోజు గన్పూర్ నడిబొడ్డునున్న అంబేద్కర్ గారి సెంటర్ దగ్గర రాజ్యాంగం కల్పించిన హక్కు ఈరోజు నువ్వు ఎమ్మెల్యే కాగలిగినావు. అంబేద్కర్ గారి విగ్రహ సాక్షిగా నువ్వు కాంగ్రెస్ పార్టీనా బిఆర్ఎస్ పార్టీనా రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చెప్పి అంబేద్కర్ గారి సాక్షిగా నువ్వు అక్కడ ప్రమాణం చేయాలి. ఇట్స్ మై డిమాండ్. నిన్నెప్పుడున్నా మేము రాజీనామా చేయమని అడగని మొన్ననే చెప్పిన ఆర్టికల్ 52వ సవరణ చేసి 10th షెడ్యూల్లో పెట్టి ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. రాజ్యాంగాన్ని సంఖలో పట్టుకొని తిరుగుతున్నది రాహుల్ గాంధీ గారు. పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చెప్పండి అన్నది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారే చిలక పలుకులు నేర్పి మేము బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పార్టీ కోసం మాత్రం అభివృద్ధి కోసం మాత్రమే రేవంత్ రెడ్డి కలిసిననే మాటలు పలికించడం అంటే నిజంగా సిగ్గుచేటు. ఒకవేళ కనుక కడియం శ్రేయర్ అనుకుంటున్నాడు నేను స్పీకర్ దగ్గర నుండి పార్టీ ఫిరాయించి చట్టాన్ని తప్పించుకుంటాను, నా మీద వేటు పడదు, ఎందుకంటే ఇప్పటికీ 8 మంది మీద పడలేదు కాబట్టి నా మీద పడదు, దానం నాగేందర్ మీద పడదని ఆశతో ఉన్నాడు. కానీ ముకుల్ రాయ్ అని చెప్పేసి కలకత్తా హైకోర్టులో పార్టీ ఫిరాయిస్తే స్పీకర్ గారు చర్య తీసుకోకపోతే హైకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి ఆయనను మరి 6 సంవత్సరాల వరకు సస్పెండ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే పదవి నుండి. తృణమూల్ కాంగ్రెస్ లో జైన్ అయ్యాడు, బీజేపీ నుంచి చేసిన అభ్యర్థి. వాళ్ళు కూడా పార్టీ ఫిరాయించాలని చెప్తే వాళ్ళ స్పీకరే కాబట్టి చర్య తీసుకోకపోతే హైకోర్టులో మరి ఆయన్ను సస్పెండ్ చేయడం జరిగింది. తప్పకుండా కడియం శ్రేయర్ గారి ఖబర్దార్, తప్పకుండా నువ్వు చట్టం నుండి తప్పించుకోలేవు. సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అవకాశవాద రాజకీయాలు చేసే నీ అనుచరులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇచ్చినావు. లింగాల జగదీష్ రెడ్డి అనే సీనియర్ నాయకుడు రఘునాథ్పల్లి నుంచి, సంజీవరెడ్డి అనే సీనియర్ నాయకుడు లింగాల గణపతి నుంచి, వెంకటరెడ్డి సీనియర్ నాయకుడు అక్కడి నుంచి, అనేక మంది ఇక్కడ వెంకన్న కావచ్చు సీనియర్ నాయకుడు, మా నరేందర్ రెడ్డి గారు ఉన్నారు సీనియర్ నాయకుడు, అనేక మంది సీనియర్ నాయకులను కూడా పక్కకు పెట్టేసి నీ అనుచర వర్గానికి పదవులు ఇచ్చినావు. 10 ఏళ్ళు
బీఆర్ఎస్ పార్టీ మీద ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను దూరం పెట్టినావు. ఈరోజు మళ్ళీ ఇప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీని అని చెప్పేసేమో లోపల మియావు మియావు అంటున్నావు, అసెంబ్లీలో బయటకు వచ్చే వరకు గాంధిస్తున్నావు నేను కాంగ్రెస్ అని. ఇదెక్కడి ద్వంద్వ వైఖరి కరియం శ్రేయరి? ఏ ఐని అడ్డు పెట్టుకొని అన్నిటి తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ అన్నది ఏఐ సృష్టినా? కావ్యను గెలిపించడానికి కారు కూతలు కోసి బీఆర్ఎస్ పార్టీని తిట్టి కాంగ్రెస్ మెచ్చుకున్నది ఏఐ సృష్టినైనా? అనేక మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇచ్చినావు, అది ఏఐ సృష్టినైనా? కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి అసలైతే పదవులు. వాళ్ళందరూ నా అనుచరులు, వాళ్ళ బ్రహ్మారెడ్డి కావచ్చు, రాంబాబు కావచ్చు, శ్రీధర్రావు కావచ్చు, ఎవరైతే నామినేటెడ్ అయిన వాళ్ళు కావచ్చు, సర్పంచ్ టికెట్లు అదేవిధంగా కౌన్సిలర్ టికెట్ పొందిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కాదు. నిజంగా కాంగ్రెస్ 10 ఏళ్ళు కష్టపడి వాళ్ళ అధికారంలోకి వస్తే నమ్మి నానబొస్తే పుచ్చుకురలైనట్టు ఇలా అవకాశవాదంగా కాంగ్రెస్ పార్టీలో పోవడమే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా అవమానపరుస్తా ఉన్నాడు. నీకు శిక్ష విధిస్తుంది తప్పకుండా. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంత అప్రతిష్ట పాలైన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అన్ని పదవులు అనుభవించి 4 క్యాబినెట్ మంత్రి పదవులు టీడీపీలో, బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్సీ, విద్యాశాఖ మంత్రి, మళ్ళీ పోయేటప్పుడు కూడా ఎమ్మెల్యే బయటికి పోయినాం. ఇంత అవమానకరంగా ప్రజలందరూ కూడా తూతూ అంటా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఏమి ఈ టాలీడర్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి. పోయే కాలం దగ్గర పడ్డది, ఈయనకు గిరేంది అని చెప్పేసి అనేక మంది ఈరోజు విమర్శిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక్క మాట చివరికి, నువ్వు ఏ దేవుడి మీద ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. నీ కుటుంబ సభ్యుల మీద కూడా నువ్వు ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు, ఒట్టేసుకోవాల్సిన అవసరం లేదు. గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరి సాక్షిగా అంబేద్కర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ గారి సాక్షిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు ఏ పార్టీలో ఉన్నావో చెప్పాలని డిమాండ్ చేస్తావు. కాంగ్రెస్ అయితే నేను కాంగ్రెస్ అభివృద్ధి కోసం పోయినా అని చెప్పి రాజీనామా చేసి బీఫామ్ తెచ్చుకో, కాంగ్రెస్ పార్టీ నుండి గెలువు. రాబోయే 3 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా పల్లెత్తు మాట అనం. ఒకవేళ కనుక అంబేద్కర్ గారి సాక్షిగా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పే ధైర్యము దమ్ము నీకు ఉండేది ఉంటే చెంపలేసుకో. అంబేద్కర్ దగ్గరే ముక్కు నేలకు రాయి, కేసీఆర్ దగ్గర క్షమాపణలు చెప్పు. అప్పుడు నీ పాప ప్రక్షాళన జరుగుతుంది. నీ మీద మాట్లాడాలంటేనే మాటలు రావట్లేదు. ఎంత నిస్సిగ్గుగా నీ ప్రవర్తన ఉంటుందంటే పక్కనున్న కాంగ్రెస్లు, పక్కనున్న నీ దగ్గరి అనుచరులు కూడా నిన్ను అసహించుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక ముందు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకు, రాజ్యాంగాన్ని కించపరచకు, నైతిక విలువలకు తిలోగతాలు ఇవ్వకు.
గణపురం నియోజకవర్గ ప్రజలు నీకు కర్రు కాల్చి వాత పెట్టి నీకు గణపురంలో రాజకీయ సమాధి కట్టి పర్వతగిరికి పంపిస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.